ప్రజాధనాన్ని దోచుకున్న అవినీతి తిమింగిలాలకు తెలంగాణ ఏసీబీ చెక్ పెడుతూ ఉంది. లంచావతారాలను వేటాడే క్రమంలో ఇప్పుడు మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వ్యవస్థలో ఉన్నత స్థానంలో ఉంటూ అడ్డగోలుగా సంపాదించిన అధికారి ఇప్పుడు ఏసీబీ బోన్లో నిలబడ్డారు. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఈ ఘటన సర్కారీ ఆఫీసుల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ ల్యాండ్స్ అండ్ సర్వే విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న సుంకరి నరహరి అవినీతి భాగోతం తాజాగా బయటపడింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఉదయం నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు మొదలు పెట్టారు. హైదరాబాద్ లోని ఛత్రీనక్కలో ఉన్న సుంకరి నరహరి నివాసంతో పాటు ఆయన ఆఫీస్, బంధువుల ఇళ్లు, సన్నిహితుల కార్యాలయాలు ఇలా మొత్తం 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ సోదాల్లో బయటపడ్డ దృశ్యాలు అధికారులు సైతం విస్మయానికి గురి చేశాయి. ముఖ్యంగా సుంకరి నరహరి బెడ్రూమ్ లో తనిఖీలు చేస్తున్న సమయంలో ఆయన పడుకునే బెడ్ కింద కట్టలు కట్టలుగా ఉన్న నగదును గుర్తించారు అధికారులు. కౌంటింగ్ చేయగా ఆ నగదు విలువ 1,10,00,000 రూపాయలుగా తేలింది. ఇంత భారీ స్థాయిలో నగదును ఇంట్లోనే దాచి ఉంచడంపై ఏసీబీ అధికారులు లోతుగా విచారణ అయితే జరుపుతూ ఉన్నారు. ఆ నగదుతో పాటు ఇంట్లో దొరికిన బంగారు ఆభరణాలు, విలువైన డాక్యుమెంట్లను కూడా సీజ్ చేశారు. కేవలం ఇల్లు మాత్రమే కాదు, ఇక్కడ నరహరి నెట్వర్క్ చాలా పెద్దదని ప్రాథమిక విచారణలో అయితే తెలిసింది. హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన లగ్జరీ ఏరియాల్లో ఓపెన్ ప్లాట్లు, రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎకరాల కొద్దీ వ్యవసాయ భూములు ఆయన పేరు మీద ఉన్నట్లుగా గుర్తించారు.